తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో మంది ప్రయత్నించినా అధిష్టానం మాత్రం ఆయనకి అవకాశం కల్పించింది. అమరావతి రైతు ఉద్యమకారుడిగా అధిష్టానం అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ నా రూటే సెపరేటు అంటున్నారు ఆయన. అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ప్రస్తుతం కొలికపూడి కెలుకుడుపై టీడీపీలో తీవ్ర దుమారమే రేపుతోంది. టీడీపీలో హాట్ టాపిక్ గా కొలికపూడి వ్యవహారం. కొలికపూడిపై అధిష్టానం సీరియస్. ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఛాన్స్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ నేతలతోనే ఫైటింగ్. అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తూ ఆయన చేస్తున్న హడావిడి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు చర్యలతో క్రమశిక్షణ కమిటీ హాజరైనా ఆయన తీరు మారకపోవడం అధిష్టానాన్ని ఆగ్రహానికి గురి చేసింది. గిరిజన మహిళను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత అలవల రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు సీరియస్ అయినట్టుగా సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై అధిష్టానం నివేదిక కోరింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ ఎంపీ మరో ముగ్గురిని కలిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత 10 నెలల నుంచి జరిగిన సంఘటనలపై నివేదికలో పేర్కొంది. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపూడి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నాడు. కూటమి వేవ్లో తిరువూరులో టీడీపీ జెండా ఎగురవేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి వ్యవహార శైలిపై సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలతో కన్నా వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ సమావేశంలో రైతులను కుక్కలతో పోలుస్తూ ఒకసారి వివాదాలను ఎదుర్కొన్నారు. తనపై హత్యా ప్రయత్నం జరుగుతుందని, తనకు న్యాయం చేయాలంటూ అధికార పార్టీలోనే ఉంటూ దీక్ష చేపట్టారు. మరోసారి సంచలనం సృష్టించారు. స్థానిక వైసీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భవనం కడుతున్నా కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే డైరెక్ట్గా జేసీబీతో వెళ్లడం, ఆ వీడియోలు వైరల్ కావడంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత పార్టీకి చెందిన చిట్యాల సర్పంచ్ శ్రీనివాసరావును దూషించడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం చేసుకోవడం టీడీపీలోనే కలకలం రేపింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీస్ ఇచ్చి వివరణ కూడా కోరింది. అయినా ఆయన వివాదాలను వీడలేదు. ఇలా వరుస ఘటనలతో సీఎం చంద్రబాబు కూడా కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. క్రమశిక్షణ కమిటీది కూడా అదే అభిప్రాయం. అటు మిత్రపక్షంతోనూ సొంత పార్టీలోనూ ఆయన వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం నివేదిక కోరింది. నివేదిక పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొలికపూడి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.